హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్లైట్ లోకి వచ్చిన తర్వాత మనకి ఇలా వాటర్ అయితే ఇచ్చారండి. ఇలా డబ్బాలో వాటర్ అయితే ఇచ్చారు. మనం ఇలా ఓపెన్ చేసేసుకుని తాగేయడం అనమాట. ఆల్రెడీ ఓపెన్ చేశాను. నేను ఎక్కువ వాటర్ తాగుతాను కాబట్టి తొందరగా అయితే వాటర్ తీసాను. తర్వాత ఇలా స్నాక్స్ ఇచ్చారండి. ఓపెన్ చేద్దాం ఏమున్నాయని చెప్పేసి చూసేద్దరు కానీ వచ్చేయండి. బిస్కెట్స్ అయితే ఇచ్చారండి. సాల్ట్ బిస్కెట్స్ ఉంటాయి కదా, టేస్ట్ బాగుంటాయి ఇవి. ఈ బిస్కెట్లు అయితే ఇచ్చారు స్నాక్స్ కింద. ఫ్లైట్ అయితే జస్ట్ ఇప్పుడే మూవ్ అవుతుంది, అందుకని చెప్పేసి మనకి అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఫోన్లు అవి స్విచ్ అదే ల్యాప్టాప్లు అవి స్విచ్ ఆఫ్ చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నారు. ఫైనల్లీ మనకి ఇచ్చిన స్నాక్స్ చూసేయండి. ఇది ఖతర్ నుంచి బెహ్రాన్కి వెళ్ళేలోపు ఇవి ఇచ్చారన్నమాట. మళ్ళీ బెహ్రాన్ నుంచి హైదరాబాద్కి ఏమంటే చూసేద్దాం. ఇచ్చారండి, టేబుల్ తీసేసుకోమన్నారు. ఇంకా ఒళ్ళో పెట్టుకుని తింటున్నాను అనమాట. చాలా బాగుంది. సీట్ బెల్ట్ పెట్టేసుకున్నాను. మనకేం కనపడుతుంది? తెలిసిపోయిందా? ఫ్లైట్ అయితే ఎగిరిపోతుందబ్బా. ఇప్పటి వరకు స్లో వెళ్ళింది, ఇప్పుడు జమ్మంటే వెళ్ళిపోతుంది అనమాట. అబ్బా, అదంతా కూడా ఎయిర్పోర్టే కనిపించేది. అంతా కూడా ఎయిర్పోర్టే. మీకు ఇంకా అటు సైడ్ అంతా కనిపిస్తుంది. ఎప్పుడు ఎగురుతుందో చెప్తాను చూడండి. వెళ్తుంది, కొత్తకలు వస్తున్నాయి, తెలియకుండానే ఎగిరిపోద్ది. ఎగిరిపోయింది మాషాల్లా. ఫ్లైట్ ఎగిరిపోయిందబ్బా. వావ్, సో హ్యాపీ. పైకి ఎగిరింది చూసారా? ఇప్పుడు కనిపిస్తుంది కింద చిన్ని ఇల్లులు చిన్నగా కనిపిస్తాయి అన్నమాట. మొత్తం ఇదంతా ఎయిర్పోర్ట్ కాంపౌండ్ మొత్తం. ఏమైనా ఎగిరిందిగా, కానీ గాల్లో తేలిపోతున్నట్టుంది. ఫస్ట్లో నాకు గాల్లో తేలటం అంటే చాలా భయం వేసేది అనమాట. నా హార్ట్ అంత తట్టుకుంటుందో లేదా అని చెప్పేసి. కానీ బాగానే తట్టుకుందబ్బా. అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అది సముద్రం అండి. నీళ్లు, కానీ నీళ్ళలా కనిపించట్లేదు అసలు. ఇప్పటి వరకు నాకు ఎలా కనిపించిందో తెలియదు, కానీ విండో దగ్గర పెట్టాను. సముద్రం అంతా కూడా అసలు నీళ్ళ ఎంత కూల్గా సైలెంట్గా ఉందో చూడండి. చాలా సైలెంట్గా ఉంది. మన సముద్రం అయితే ఉరకలు వేసేస్తుంది. ఇక్కడ ఎందుకని అసలు ఉరకలు వేయదో అర్థం కాదన్నమాట. ఇక్కడ సముద్రానికి మన సముద్రానికి తేడా ఏంటో తెలీదు. ఇక సముద్రం పైనే పర్వాలేదండి, చాలా పైకే ఉంది. వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు అయితే ఏదో సముద్రం పైనే నడుస్తున్నట్టు ఉంటుంది అనమాట, నీటిలో నడుస్తున్నట్టు. నేను వచ్చినప్పుడు అయితే నీటి పైనే నడిచినట్టు అనిపించింది దిగేటప్పుడు. ఒక 30 మినిట్స్లో బెహ్రెన్ వెళ్ళిపోతాము. నాకు కూడా ఛార్జింగ్ ఉండదండి. ఇది కనిపిస్తుంది మీకు చూసారా, దోహా అన్నమాట. అదంతా సిటీ సెంటర్, దోహా బ్యాంకు. ఎక్కువ తమ్ముడు ఇక్కడే ఉంటాడు, ఈ సిటీలోనే ఉంటాడు అనమాట. కనిపిస్తుంది మీకు, జూమ్ చేస్తాం. వెళ్ళిపోయింది కిందకి. ఫ్లైట్లో గాల్లో తేలుతున్నట్టుంది. బాగుందబ్బా. ఇంకా పైకి వచ్చేసాము. ఇంకేం కనిపించట్లే, సిటీ ఏం కనిపించట్లే. ఇంకా పైకి వచ్చేసాము. ఇంకేం కనపడుతుంది? ఫ్లైట్ రెక్క తప్ప. అటు ఇటు ఊగుతుందండి. అబ్బా, సిటీ ఏం బాగుందంటే మాషాల్లా. విండో ఓపెన్ చేస్తే బాగుండండి. ఇవన్నీ నేను తిరిగిన ప్లేస్లే. అప్పుడు ఆ టైంలో మీకు ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను వీడియో, అదే ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ తర్వాత ఫుల్ స్టాప్ పడిపోయింది అనమాట. మనం తిరిగిన ఏరియాస్ ఇవన్నీ కూడా, సెల్లులా అవన్నీ కూడా. నెలవంక హోటల్ ఉంది కదా, కనిపిస్తుందండి మీకు? ఏది కనిపించదు, నాకే చిన్నగా కనిపిస్తున్నాయి, మీకు ఇంకా చిన్నగా కనపడతాయి. మనం ఎడారి అంటాం కదా, ఎడారిలో పొలాలు చూడండి. మేకలు కానీ పొలాలు కానీ ఇట్లా ఉంటాయి అన్నమాట. మ్యాప్ కనిపిస్తుందా మీకు? బాగా లైటింగ్ ఎక్కువ ఉందండి, అంటే ఎండ ఎక్కువగా ఉందన్నమాట. మాకైతే క్లియర్గా కనిపిస్తుందండి. ఇక్కడ పొలాలు అంటే జర్జిరి కానీ బగ్దోనేస్ కానీ అట్లా పండిస్తారు కదా, అవి పండించే ఆకులు. ఇదంతా ఎడారే. ఇంకా ఇలాంటి ప్లేసుల్లోకి తీసుకొచ్చి మేకలు మేపేవాళ్ళు గట్టి ఇక్కడిక్కడే ఉంటారన్నమాట. సిటీస్కి దూరంగా ఉంటారు. ఏదైనా దొరకాలంటే కష్టం, మళ్ళీ ఇక్కడ నుండి వెళ్తారన్నమాట. దారులు కూడా సరిగా లేవండి, ఆ ఇసుకల్లోంచి అట్లా దారులు. కనిపిస్తుందా మీకు?
బెహ్రాన్ వాటర్ ఏవంట చూసేయండి. కనిపిస్తుందా మీకు? అంత క్లారిటీ ఉండట్లేదండి, అందుకే తీద్దాం అనుకుంటున్నాను వీడియోస్, కానీ క్లారిటీ ఉండట్లేదు అనమాట. వాడల్ రేవ్ అనమాట, వాటర్ రేవ్. ఇంకా ప్రతి వాడ అక్కడికి వస్తాయి. అక్కడ 2 వాడలు ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. కనిపిస్తున్నాయి మీకు? కనిపిస్తున్నాయో లేదో తెలీదు. లారీలు అయితే వెళ్తున్నాయి, వస్తున్నాయి అనమాట చిన్నిగా. ఖతర్ నుంచి బెహ్రాన్ అయితే ల్యాండ్ అయిపోతున్నాం. ఇక 2-3 నిమిషాల్లో ల్యాండ్ అయిపోతాం అనమాట. మొత్తం ఆర్డర్ ఏవేనంటండి. అలాగే ఎయిర్పోర్ట్ కూడా దగ్గరే ఉన్నట్టుంది. ఫ్లైట్ కిందకైతే వచ్చేస్తుంది పైనుంచి. ఎయిర్పోర్ట్ కూడా దగ్గరే అనమాట వాడల్ రేవ్కి. చూసేయండి, ఫ్లైట్ అయితే సముద్రం పైన వెళ్తుంది. వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళిపోద్ది కాబట్టి సముద్రం పైన వెళ్ళినట్టు ఉండదు, కానీ వస్తున్నప్పుడు అయితే సముద్రం పైనే నీళ్ళు ఎంత క్లియర్గా కనిపిస్తాయో. చాలా మా ఫ్లైట్ రెక్క ఊగుతుందండి, నాకు భయం వేస్తుంది అన్నమాట. ల్యాండ్ అయ్యే టైంలో అటు ఇటు ఊగుతుందన్నమాట. చూసేయండి, బెహ్రెయిన్ ఇలా ఉంది. బెహ్రెయిన్ సిస్టర్స్ చాలామంది ఉన్నారు. సిస్టర్ పప్పు టమాటా వండమన్నాను కదా, ఎక్కడున్నారు? వచ్చేస్తాం మేము. ల్యాండింగ్ టైంలో ఉన్నామండి. బెహ్రెయిన్ అయితే ఇలా ఉంది, అంటే ల్యాండింగ్ టైం అండి. బెహ్రెయిన్ అయితే ఇలా ఉంది. ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్న ప్లేస్ అన్నమాట ఇది. కంట్రీ ఎంత పెద్దదో తెలియదు, కానీ దగ్గరగా ఉన్న ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఇక్కడైతే మన సిస్టర్ ఉన్నారు కదా, ఏం పేరు సిస్టర్ది మర్చిపోయాను. పప్పు టమాటా వండుదానన్నారు నా కోసం. వచ్చేయండి సిస్టర్, భోంచేసి వెళ్తురుగాని అన్నారు. ల్యాండ్ అయితే అయిపోతున్నాను సిస్టర్, మీరైతే రెడీ చేసి ఉంచుకోండి, వచ్చేస్తాం. వచ్చి భోంచేసి వెళ్ళిపోతాం. ఏమంటారు, వచ్చేమా? సరే అయితే, బాగుందండి మీ బెహ్రెయిన్, చాలా బాగుంది. బెహ్రెయిన్లో ఉన్న మీ అందరికీ పెద్ద హాయ్ అండి. సూపర్ ఉందన్నమాట. కంట్రీ కూడా సేమ్ ఖతార్లో ఉన్నట్టుగానే అన్నీ కూడా ఉన్నాయి. సిటీ అంతా కూడా బాగుందండి చాలా. ల్యాండ్ అయిపోయామండి, తెలియకుండానే ల్యాండ్ అయిపోయాము. ఎగురుతున్నప్పుడైతే కొంచెం గాల్లో తేలినట్టు అనిపిస్తుంది, కానీ ల్యాండ్ అయిపోయిన తర్వాత ఏం తెలియలేదు. అది ఇప్పుడు ల్యాండ్ అయ్యామండి, ఇందాక అనుకున్నా. మీరు రెక్కలు చూడండి, ఓపెన్ అయ్యాయి, క్లోజ్ అవుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. ఇది బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్ అన్నమాట. చూసేయండి ఎయిర్పోర్ట్. وفي البحرين الدولية توقيت المحلي يشير إلى العدد 10:30 دقيقة. مرة ثانية بالنيابة الخليج قطعا هذه الدارة حميدة وباقر وبقية أعضاء. బెహ్రెయిన్లో మేము వచ్చిన ఫ్లైట్ అండి, పెద్ద ఫ్లైటే, చిన్న ఫ్లైట్ అనుకున్నాం, కానీ బావగారు వెళ్ళిపోయారు. బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్లో ఇది రోబోట్ చూడండి ఎలా చూస్తుందో. నేను సినిమాల్లో చూడడం తప్ప ఫస్ట్ టైం ఇలా రియల్గా చూడడం. ఇది వర్క్ చేస్తుందండి. ఇవి కాఫీ అవి ఇస్తుంది అనుకుంటా, వాళ్ళు కంట్రోల్ చేస్తారనుకుంటా దీన్ని. ఇందాకైతే కదిలిందండి, ఏం జరిగిందో తెలీదు. ఫస్ట్ నేను ఇలా వచ్చినప్పుడు ఇది కదిలింది. ఇప్పుడు చూడండి, దాని కళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తున్నాయి, కానీ నేనేం కొనుక్కోవట్లేదు, ఏం అనుకోకు. చూడండి, ఇది బాగుంది కదా. హోటల్ కూడా చాలా బాగుందండి, సూపర్ ఉంది. అదే మనకి సర్వ్ చేస్తుంది అనుకుంటా కాఫీ అవి తీసుకొచ్చి. ఫస్ట్ టైం లైవ్లో చూడడం అండి రోబోట్ని, భలే అనిపించింది అబ్బా. అంటే బొమ్మలు కాకుండా ఇలా పెద్దగా, అంటే వర్క్ చేసే రోబోట్ని చూడండి, అది ఎలా వర్క్ చేస్తుందో.
మళ్ళీ బెహ్రాన్లో స్టార్ట్ అయ్యామండి. బెహ్రాన్ టు హైదరాబాద్ అనమాట. ఇందులో ఒక 4 గంటల జర్నీ ఉంటుంది. 4 గంటల తర్వాత హైదరాబాద్ ల్యాండ్. ఇందులో ఏం చేశారు అంటే మనకి ఫస్ట్ వాటర్ ఇచ్చారు, ఇలా గ్లాసులు వేసి ఇచ్చారన్నమాట. వాటర్ బాగుంది. ఇక్కడ అయితే ఎంజాయ్ యువర్ డే అని ఇచ్చారు. సారీ, ఎంజాయ్ యువర్ డ్రింక్. వాటర్ తాగుతున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ తాగాలంట. ఫస్ట్ అయితే మనకి కిటికీ ప్లేస్ దొరికింది కానీ ఇప్పుడు దొరకలేదు. ట్రై చేస్తాం కిటికీ ప్లేస్కి. ఓకే బాయ్. Jacket over your head. Pull the strap down around your waist and pull the yellow strap to tighten. After you leave the aircraft from an overwing exit. To inflate the life jackets, pull down sharply on the red toggles or blow into the mouthpiece. బెహ్రాన్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్లో ఇలా ఫుడ్ ఇచ్చారండి. ఏమేమి ఇచ్చారో చూద్దామా? చూసేయండి. వాటర్, ఒక బన్ ఇచ్చారు మనకి. ఇది ఫోర్కు స్పూన్లు అన్నమాట. ఇదేంటిది తెలీదండి, బిస్కెట్ అనుకుంటా. ఇది కొంచెం రైస్ అని. ఇది పప్పు అంట అండి, పెసరపప్పు అంట. పెసరపప్పు, దొండకాయలు. మేము ఎందుకు చికెన్ ఆర్డర్ చేసామండి. చికెన్ తిని అయినా కూడా చికెన్ ఆర్డర్ చేసామంటే వెజిటేబుల్ ఎలా ఉంటుందని తెలీదు. వెజ్ ఎలా ఉంటుంది అబ్బా. ఏంటండి, గ్రీన్ చికెన్ బాగుందబ్బా. టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసి చూడాలి. బాగుందా? బావగారు అయితే టేస్ట్ చేశారు, బాగుందని చెప్తున్నారు. ఇంతకే పప్పు తింటున్నారు ఆయన ఫస్ట్. الخزانة العلوية التدخين غير مسموح به بما في ذلك أجهزة التدخين الإلكترونية.
نيابة عن كابتن فاطمة وكافة أفراد الطاقم نود نشكركم على اختياركم السفر مع طيران الخليج ونتطلع للترحيب بكم قريبا من جديد. With your seatbelt fastened until the aircraft has come to final stop and the seatbelt sign is switched off. It is now safe to switch on your mobile phone before leaving the aircraft. సేఫ్గా అయితే హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయామండి. లగేజ్ కూడా తీసేసుకున్నాం. కంగారు అంటే లేట్ అయిందని చెప్పేసి గబగబా లగేజ్ తీసేసామన్నమాట. తీసినప్పుడు తీద్దాం అనుకున్నాను కానీ కంగారు అయిపోయింది. అంటే పైన లేట్ అయిందండి. ఇది బెల్ట్ అంటాం కదా, చాలామందికి తెలియదు. మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి బెల్ట్ అంటే ఏంటని తెలీదు. అసలు నాకైతే తెలియదు బెల్ట్ మీద తిరుగుతాయని. లగేజ్ అంతా అయిపోయిందండి, అందుకే ఆగిపోయింది. ఇదే బెల్ట్ అన్నమాట. ఆ మూల నుంచి ఈ మూలకు ఉంటుంది, ఇలా రౌండ్గా తిరిగి వస్తుంది. దీనిపైన లగేజ్ వెళ్తూ ఉంటుంది అనమాట. మన లగేజ్ వచ్చినప్పుడు మనదా కాదని చూసుకుని తీసుకోవాలండి. అప్పుడు ఆనవాళ్ళు పెట్టుకుని తీసుకోవాలన్నమాట. మా లగేజ్ అయితే వచ్చేసింది, తీసేసుకున్నాం. సేఫ్గా ఇండియాలో అయితే ల్యాండ్ అయిపోయాం. మన గడ్డ మీదకి వచ్చేసామన్నమాట. సో హ్యాపీ అండి. ఫైనలీ నా లగేజ్ బావగారు వెళ్తున్నామండి. చాలా అండి, చాలా బాగుంది అసలు. అబ్బా, ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఏమన్నారు? మన కోసం గ్రాండ్ వెల్కమ్ చెప్తారనుకున్నాం కానీ చెప్పలేదబ్బా. ఏం చేస్తాం, ఒక్కళ్ళం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మళ్ళీ బయటకు వచ్చేసాం. మన హైదరాబాద్ గట్టు